పార్వతీపురం మన్యం జిల్లా గంగరాయి వలసలో అర్ధరాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను ఏనుగుల గుంపు నాశనం చేశాయి. ధాన్యం బస్తాలను తొక్కుతూ చెల్లాచెదురు చేశాయి. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను ఏనుగులు నాశనం చేయడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ఏనుగులను అడవికి తరలించాలంటూ బాధిత గ్రామస్తులు డిమాండ్ చేశారు. మేము ధాన్యం పండించాము, 80 బస్తాలు పైగా పండించాము. అయితే వాటిని రాత్రి ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తాయి. ఇది అనుకునే మేము రైతులము కష్టపడి అలాగా వీటిని సమకూర్చాము. అయితే ఏమైందంటే రాత్రి వచ్చి మొత్తం తినేసాయి. మాకు ఇదే పండుగకి అన్నిటికీ మంచి చెడ్డన్న కుటుంబ సభ్యులందరికీ వీటి మీదే మేము అదే సంవత్సరం అంతా ఆధారపడి ఉన్నాము. మరి దీనికి మీరు ఏ విధంగా ప్రభుత్వం మాకు గుర్తింపుగా తీసుకొస్తారో మాకు ఇటు అర్థం అవ్వట్లేదు. నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. ఇక్కడ ఈ దాని మీ పరిస్థితి చూసి ఏ విధంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనేది మేము కోరుకుంటాం. మొత్తం 100 బస్తాలు సార్, 100 బస్తాలకి ఏ బస్తాలు కూడా లేవు, మొత్తం చిరిగిపోయి ఉన్నాయి. మేము ఏంటి చెప్పాలనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు.